ఈయన ఆశ అంతా మంత్రి పదవిపైనే. క్యాబినెట్లో చోటు దక్కుతుందనే ధీమాతో పనులు చేయటం మానేశారంట. పలానా పని కావాలని ఎవరు వచ్చినా మంత్రి అయ్యాక చెబుతూ ఉండటం అటు కార్యకర్తలు ఇటు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తాను మంత్రిగా అయిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేస్తానని చెప్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఏదైనా పని కావాలని దగ్గరకు వెళ్లినప్పుడు మంత్రి అయినా మంత్రి హోదాలో లెటర్ ప్యాడ్ పైన సంతకం పెట్టి ఇస్తానని తిరిగి వెనక్కి పంపిస్తున్నారని నియోజకవర్గం కోడై కూస్తోంది. గతంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు నిలిచిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక 30% కూడా చేయని రుణమాఫీ 2 లక్షలు అందరినీ చేసినా అని అబద్ధాలు చెప్పి మేము రుణమాఫీ 2 లక్షలు ఇచ్చినామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. మరి అట్లాగే పెన్షన్దారులు కూడా మరి గత ప్రభుత్వము మరి 2000 రూపాయల పెన్షను మరి ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక 2000 పెన్షను టైం కన్నా ఇస్తుండే కానీ ఇతను వచ్చిన తర్వాత మరి టైంకు కూడా పెన్షన్ రాని పరిస్థితి. మరి కార్మిక ఆశా వర్కర్లకు కూడా జీతాలు పెంచుతాని అబద్ధాలు మోసం చేసి అంగన్వాడీలకు కూడా జీతాలు పెంచుతాని అబద్ధాలు మోసం చేసి మరి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు పెంచుతాని అబద్ధాలు వాళ్లకు ముఖ్యమంత్రి అయి మోసం చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళు అడుగుతూ ఉంటే రైతులు కానీ వాళ్ళు అందరూ కూడా అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడము మరి పోలీసుల పాలన అయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది పోలీసుల పాలన అని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ప్రతిరోజు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పటికీ సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని తెలుస్తోంది. ఏ పనైనా మంత్రిగా అయిన తర్వాతనే చేస్తానని అంటున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తానని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు రీఓపెన్ చేయలేకపోయారని ఫైర్ అవుతున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రజలకు చేసింది శూన్యం. పొద్దున్న లేస్తే మాజీ సీఎం గారిని తిట్టడము, ప్రతిపక్షాలను తిట్టడం తప్ప పొద్దున్న లేస్తే బూతులే. విద్యార్థుల దగ్గర మీటింగ్ పెట్టినా కూడా బూతులే. వాళ్ళకు అంటే మనం ఏం చెప్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అర్థం కావట్లేదు. 12 నెలల్లో జరిగింది శూన్యం. బోధన అయితే ఇప్పుడు నిజాం షుగర్స్ని తెరిపిస్తున్నారు. ఇప్పటి వరకు కమిటీలతోని కాలయాపనతో ఒక సంవత్సరం గడిచిపోయింది. మరి రైతులకు ఏమీ హామీ ఇవ్వలేదు. ఇటు రైతులకు 9 సంవత్సరాల వేతనాలు రాలే, అది కూడా ఇవ్వలేదు. అంటే మనం ఎగ్జాంపుల్ బోధనకు వచ్చే చెప్తున్నా. బోధను 1 ఇయర్ క్రితం ఎట్లా ఉందో ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా ఒక్క రూపాయి పైసా కూడా ఏ వార్డులో పెట్టి మరి అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంత విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ గ్రూప్ 1 విద్యార్థులు కానీ ఇటు నిర్ణాయకం ఉన్న జీపీ కార్మికులు కూడా దారుణంగా దుయ్యబడుతున్నారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని. గత ఎమ్మెల్యే తమను పట్టించుకోలేదని సీనియర్ నాయకుడికి పట్టం కడితే ఈయన కూడా మంత్రి పదవిపైన ఆశ పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి ప్రజల కోరిక మేరకు సుదర్శన్ రెడ్డి ఏ మేరకు పనిచేస్తారో లేదో చూడాల్సిందే.